శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వారంలో దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బహిరంగపరిచే విధంగా తగు విధమైనటువంటి గుర్తింపు ఈ సమయంలో జాతకుడికి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కానీ నూతన వ్యవహారాలు స్టార్ట్ చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. చాలామందికి ఈ సమయంలో వృత్తిలో ఏదైనా చెప్పుకోదగ్గ మార్పు రావచ్చు. ఇది విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైనటువంటి సమయం. వారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, ప్రోత్సాహకరంగా ఏదైనా బహుమతులు కానీ, ప్రభుత్వ స్కాలర్షిప్లు కానీ, ప్రభుత్వ ప్రోత్సాహం కానీ విద్యార్థులకు లభించే అవకాశం ఉంది. ఇది కొత్తగా ఏదన్నా రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం అనుకున్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే రాను రాను ఈ రాశివారికి రవి దశమ స్థానంలో దిగ్బలుడై అవ్వటం వల్ల వృత్తిలో స్థిరత్వాన్ని, ఆధిపత్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏకాదశ స్థానంలోకి రావడం వల్ల దాని యొక్క ఫలితాలు వెంటనే జాతకుడు పొందడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ఇప్పుడు చేసే ప్రయత్నం తర్వాత రోజుల్లో ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎంతో కాలంగా జాతకుడు ఏదైతే చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడో అది ఈ సమయంలో మొదలు పెట్టడం వల్ల దాని యొక్క ఫలితాలు తొందరగా అందుకునే అవకాశం ఉన్నది. ఇక మనకి 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల మరి జాతకునికి వ్యసనాల మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. చాలా విలువైనటువంటి ఖరీదైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో జీవిత భాగస్వామికి ఏదైనా విదేశ అవకాశం కానీ, వృత్తిరీత్యా కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి ఎడబాటు వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఇతరుల యొక్క మాటలు వినడం వల్ల, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల వల్ల కానీ, స్త్రీల వల్ల కానీ కొంతవరకు నష్టపోయే అవకాశం ఉన్నది. ఇది కొంతవరకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా అధిక ధనవ్యయం జరుగుతూ ఉంటుంది. వృత్తిరీత్యా వేరే ప్రాంతంలో కొన్నాళ్ళ పాటు స్టే చేయవలసి ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా శుక్రరాహులు వ్యయ స్థానంలో ఉండడం వలన మేషరాశి వారు ఎంతో కాలంగా తాము ఆనందంతో, సంతోషంతో, ఎంజాయ్మెంట్గా చేద్దాం అనుకున్నటువంటి కార్యక్రమాలు ఈ విధంగా ఈ సమయంలో చేయడం వల్ల కొంత నష్టం కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా ఈ వారంలో జరిగిన గొప్ప మార్పు ధనస్థానంలో ఉన్నటువంటి గురువు రుజుమార్గంలోకి రావడం వల్ల జాతకుడికి రావాల్సినటువంటి ధనం సమయానికి సకాలంలో రావడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాలు తరచూ వాయిదా పట్టు ఉండడం, ఈ సమయంలో అవి ఒక నిర్ణయానికి రావడం వల్ల ఏదో ఒక శుభకార్యం కానీ, పుణ్య కార్యక్రమం కానీ, పూజా కార్యక్రమం కానీ మీ యొక్క కుటుంబంలో జరిగే అవకాశం ఉంటుంది. ఇక యాస్టీజ్గా శని లాభస్థానంలోకి రావడం వల్ల మరి వృత్తిరీత్యా మీకు కొంతకాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్లు కానీ, రావాల్సినటువంటి ధనం కానీ ఇవి ఈ సమయంలో రావడం జరుగుతుంది. గొప్పవారైనటువంటి వ్యక్తులు, అంటే మీ యొక్క కుటుంబంలో బాగా సీనియర్స్ ఎవరైతే ఉంటారో మీ బంధువుల్లో, వారు మీకు ప్రోత్సాహకరంగా ఉంటూ మీ అభివృద్ధికి తగు విధంగా సహాయపడే అవకాశాలు చాలా బలంగా ఉండడం జరిగింది. మొత్తం మీద మేషరాశి వారికి గ్రహాల స్థితి చాలా అనుకూలంగా ఉండడం వల్ల ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయంతో పాటుగా ఏదైనా అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. మీ యొక్క మాటకి అటు కుటుంబంలోనూ, సంఘంలోనూ, బయట కూడా విలువ పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మేషరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా, ఆనందదాయకంగా,
అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నంలో ఈ వారంలోనే రాశియందు సంచరిస్తున్నటువంటి గురుగ్రహం రుజుమార్గంలోకి రావడం వల్ల జాతకుడు తను చేసే ప్రయత్నాలు చాలా వేగవంతంగా పనులు పూర్తవడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతాయి. చాలా వరకు శుభకార్యాల విషయంలోనూ ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా వరకు పురోగతి కనిపించే అవకాశం ఉంది. మరి ఈ వారం అందే లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్ర రాహుల కలయిక, ముఖ్యంగా రాశ్యాధిపతి శుక్రుడు లాభస్థాన సంచారం అనేది జాతకుడు తను చేసే ప్రయత్నాలు, విదేశ ప్రయత్నాలు, ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అటు రుణ ప్రయత్నాలు కానీ, ఏదైనా అటు బ్యాంకింగ్ రంగం నుంచి కానీ, లేదా మీకు బాగా పరిచయం ఉన్నటువంటి గొప్పవారైనటువంటి మిత్రుల సహకారంతో మీరు ఏదైనా వృత్తి ప్రారంభించడం కానీ, వ్యాపార ప్రారంభానికి కానీ కావలసినటువంటి ధనం మీకు అటు విదేశ మిత్రుల నుంచి కానీ, అలాగే మీ యొక్క బంధువులు ఎవరైనా దూర ప్రాంతంలో ఉంటే వాళ్ళ నుంచి కానీ, లేదా మీకు బాగా కావలసినటువంటి స్త్రీల నుంచి ఆర్థికపరమైనటువంటి సహకారం లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో జాతకుడు చేసే వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అంటే రాహులో లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల చాలా సంఘంలో చాలా గౌరవప్రదమైనటువంటి మంచి హోదాలో ఉన్నటువంటి స్త్రీలు మీకు మీ యొక్క అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంది. ఇదే సమయంలో స్త్రీలకి అటు అంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విదేశ ప్రయత్నాలు కానీ చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అయితే చాలా వరకు మీ యొక్క ప్రయత్నానికి ఇంకొక విధంగా కూడా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే ఏదన్నా ఒక స్థిరాస్తి కొనాలనుకున్నా, పెద్ద మొత్తంలో లోను ప్రయత్నం చేస్తున్నాం, కొంత బ్లాక్ మనీ రూపంలోనో లేదంటే వేరే టిప్ రూపంలోనో లంచం రూపంలోనో వేరే వారికి చెల్లించడం వల్ల, కమిషన్ రూపంలో చెల్లించడం వల్ల మీ పనులు అయ్యే అవకాశం ఉంటుంది తప్ప నిజాయితీగా చేసే ప్రయత్నాలు మాత్రం చాలా వరకు వాయిదా పడుతూనే ఉంటాయి. కాబట్టి ఏదైనా బ్యాక్ డోర్లో ప్రయత్నం చేస్తేనే మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉన్నది. ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం చాలా వరకు అధిక వ్యయాన్ని చెప్తూనే భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది. మీ యొక్క వ్యాపార పార్ట్నర్స్ కానీ, మీ జీవిత భాగస్వామి కొంతవరకు మీ కుటుంబ అవసరాలకు, వ్యక్తిగత అవసరాలకు ఆర్థికపరమైనటువంటి సహకారం అందించే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుటుంబంలో సభ్యుల మధ్య ఆర్థికపరమైన లావాదేవీల్లో కానీ, ధనాన్ని పంచుకునే విషయంలోని కొన్ని సమస్యలు తలపెట్టే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు నచ్చకపోవడం వల్ల మీరు వారిని ఏదో మంచి మార్గంలో పెడదామని ప్రయత్నం చేస్తే వారు మీకు వ్యతిరేకంగా మరి పనిచేస్తూ మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది మీ కుటుంబాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళటం కానీ, వేరే కాపురం పెట్టుకోవడం కానీ, ఈ సందర్భంగా కొన్ని గొడవలు మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. అది చాలా వరకు మరి చాలా జాగ్రత్త వహించినప్పటికి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక కారణం వల్ల మీ కుటుంబ సభ్యులు కొంతమంది మీ నుంచి దూరం అవడం జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కొంత షేరింగ్ కూడా చేసుకోవలసి ఉంటుంది. బట్ ఏదైనా ధనయోగాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా. ఒక విధంగా ధనస్థానంలో కుజుడు స్థిరాస్తి మీద, భూముల మీద ఆదాయాన్ని ఇస్తూనే కొన్ని అనుకోని కుటుంబ ఖర్చులు తగ్గించడం జరుగుతూ ఉంటుంది. ధనాధిపతి భాగ్యస్థితి, రవి భాగ్యస్థితి, ఈ రెండు కూడా మీకు ప్రభుత్వ మూలకంగా అటు ప్రభుత్వ పథకాల వల్ల అయితేనే, ప్రభుత్వ సహకారం వల్ల అయితేనే, మీ కుటుంబ సభ్యుల సహకారంతో అయితేనే కొంత ఆర్థికపరమైనటువంటి ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అదృష్టవశాత్తు చాలా పనులు మీకు కలిసి రావడం వల్ల తద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి సంపద లభించే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం. విద్యలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్యలో ప్రవేశానికి తగు విధమైనటువంటి సమయం కూడా మీకు అటు బుధాదిత్య యోగం వల్ల, ధనాధిపతి భాగ్యస్థితి వల్ల చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఒక కేంద్రాధిపతి కోణమందు ఉన్నప్పుడు చాలా వరకు నేమ్ అండ్ ఫేము, ఉన్నత స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా
ఆర్థిక పరంగా ఫైనాన్స్ పరంగా అనుకూలించాలంటే కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉన్నప్పుడు మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. కోణాల్లోకి గ్రహాలు వచ్చినప్పుడు నేమ్ అండ్ ఫేమ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా లాభస్థానంలోకి వచ్చిన గ్రహం అన్ని విధాలా మీకు చేదోడు వాదోడుగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఎక్కువగా ఈ వారం అంతా ధనయోగాలు ఏర్పడడం జరిగింది. మరి వ్యయస్థానంలో ఏ గ్రహం లేకపోవడం వల్ల చాలా వరకు ఖర్చులు తగ్గే అవకాశం చాలా వరకు ఉంటాయి. అయితే ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు చాలా వరకు జాతకుని యొక్క చికాకుకి, కష్టానికి, బాధలకి కారణమవుతుంటుంది. కాబట్టి చాలా వరకు ఆ విషయంలో వారితో మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్త వహిస్తే మంచిది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోతున్నటువంటి వారఫలాలు పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి ఈ వారంలో దశమ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర రాహుల కలయిక. ఒక విధంగా ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకుడు, ధన పంచమాధిపతిగా అటు ధనాన్ని, స్థల మార్పుని, అధిక ధన వ్యయాన్ని కలిగిస్తుంటాడు. వ్యయాధిపతిగా దశమ స్థానంలోకి మారినటువంటి శుక్రుడు రాహుగ్రహాన్ని కలియడం వల్ల వృత్తిలో అనూహ్యంగా అభివృద్ధి కానీ మార్పులు కానీ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. ఇది ముఖ్యంగా అటు సినిమా రంగం, మీడియా, టీవీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఎక్కువగా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి యొక్క వృత్తిలో హోదా పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎక్కువగా సినిమా, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క గుర్తింపు అనూహ్యంగా అభివృద్ధికరంగా ఉండడం, కొత్త అవకాశాలు రావడం, వారిలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకునే విధంగా ఈ యొక్క గ్రహస్థితి మీనరాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల కొన్ని నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే పరిశోధనా రంగంలో ఉన్నవాళ్ళు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతవరకు ఈ సమయంలో ఏదన్నా గృహం మారడం కానీ, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారడానికి కూడా ఈ గ్రహస్థితి సడన్గా గొప్ప మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి విద్యార్థులకు కూడా విద్యాపరమైనటువంటి అభివృద్ధి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏదైనా జాతకులు ఏదైనా పని ప్రారంభించినప్పుడు చాలా తొందరగా పూర్తి అవ్వాలనే ఆదుర్ద పడుతూ ఉంటారు. చేసే ప్రయత్నం పదే ప్రయత్నం చేయడం వల్ల సక్సెస్ తొందరగా రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే అవకాశం ఉంది. ఎక్కువగా క్రీడా రంగం, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, ఆ రంగాల్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఇది చాలా వరకు అనుకూలించే సమయం. బట్ ఏదైనా కొత్త విద్య నేర్చుకోవాలన్నా, భూములు స్థిరాస్తులు కొనాలన్నా, రుణ బాధల నుంచి బయటపడాలన్నా ఇది చాలా వరకు అనుకూలించే సమయం. ఏదైనా మీ యొక్క పనిలో వేగం పెరుగుతూ ఉంటుంది, నిర్ణయాలు తొందరగా తీసుకుంటారు. మొత్తం మీద ఇదే వేగం కొంతకాలం వరకు మీకు మీ యొక్క లైఫ్లో ఉండడం జరుగుతుంటుంది. వృత్తిపరంగా కూడా కొన్ని మార్పులు, అభివృద్ధి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ఈ వారంలోనే రుజు మార్గంలోకి రావడం వల్ల రెండు విషయాల్లో కొంత అభివృద్ధి మీకు కనబడుతూ ఉంటుంది. మరి ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తూ కొంతకాలంగా తర్జన భర్జన పడుతూ, అంటే దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం, చేస్తున్న ప్రయత్నాలు వాయిదా పడుతూ జరిగే అవకాశాలు ఉన్నాయి. అది ఈ సమయం నుంచి మీకు అసలు పూర్తిగా అవుతుందా అవదా అనే విషయంలో ఒక క్లారిటీ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ ప్రయత్నంలో కూడా ఈ విషయంలో మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన ఈ ఫిబ్రవరి 4వ తారీఖు తర్వాత మీ ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఒక దూర ప్రాంత ప్రయాణం చేయడం కానీ,
బంధువుల కొరకు కానీ పుణ్య కార్యక్రమాల కొరకు కానీ ఏదైనా మంచి కార్యక్రమాల కోసం కొంత ధనాన్ని మీరు వెచ్చించే సూచనలు చాలా బలంగా ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక విలాసవంతమైనటువంటి ప్రయాణం ఈ సమయంలో మీరు చేస్తారు. ఇక భూమి స్థిరాస్తి కొందామనుకుంటూ కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి ప్రయత్నం ఇక ఫైనల్గా మీకు ఈ వారంలో ఒక కన్ఫర్మేషన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సొంత భూమి కానీ గృహం కానీ కొనుక్కోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం, ఈ వారంలో ఒక అగ్రిమెంట్ కానీ దానికి కొంత అడ్వాన్స్గా కొంత బయానా చెల్లించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో ఒక కొంత స్థిరాస్తి మీ పేరున రాబోతుంది. ఒక స్థిరమైనటువంటి అగ్రిమెంట్ కూడా ఈ వారంలో మీరు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే రుణ ప్రయత్నాలు, మీకు ఎంతో కాలంగా రావాల్సినటువంటి ధనం ఈ సమయంలో మీ యొక్క బంధువులు అవ్వచ్చు, మీరు ఏదైనా ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిటో షేర్ మార్కెట్లోనో ఏ యాంగిల్లో ఉన్నప్పటికైనా, లేదంటే మీకు వేరే చోట ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మి వేరే చోట స్థిరాస్తి కొనడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. బట్ ఏదైనా మీ యొక్క ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చి కొన్ని మార్పులు, ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి మార్పు, డెవలప్మెంటు, అలాగే గృహం మారడం కానీ కొత్త గృహం కొనుక్కోవడం కానీ ఇటువంటి కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు ఈ రాశి వారికి ఈ వారంలో రాబోతున్నాయి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో భాగ్యస్థానంలోకి శుక్రరాహుల కలయిక, ఇది ఒక విధంగా జాతకుడికి విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీరు చాలా కాలంగా ఒక కొత్త వాహనాన్ని కొనాలనే మీ ఆలోచన ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క గృహంలో కొన్ని ఆధునీకరమైనటువంటి మార్పులు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహాన్ని అందంగా అలంకరించడం, విలువైన వస్తువులు సమకూర్చుకోవడం, ఇవన్నీ జరిగే సూచనలు ఉన్నాయి. తొందరలో మీ గృహానికి అతిథులు రావడం వల్ల మొత్తం మీద ఇదొక వివాహ వేడుక, ఒక ఫంక్షనో, ఒక బర్త్డే ఏదో ఒకటి జరగడం ఈ వారంలో, దాని కొరకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంటుంది. చాలామందికి ఒక వేడుకగా చిన్నపాటి ఫంక్షన్ లాంటిది చేసే సూచనలు ఉన్నాయి. ఇక కొద్ది రోజుల్లో అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు భాగ్యస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి నెలాఖరు లోపల. దీనివల్ల ఏంటంటే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, ఎక్కువగా దీర్ఘకాలంగా కొన్ని సమస్యలు వేధిస్తుంటాయి. మీకు ఏదైనా కోర్టు సమస్య అనుకుందాం, దీర్ఘకాలంగా రుణ ప్రయత్నాలు ఏమైనా చేసి ఆ రుణం తీరకపోవడం, అటు మనకి రావాల్సిన ధనం కానీ మనం చెల్లించవలసిన ధనం కానీ, అలాగే ఏదన్నా మీ కుటుంబంలో ఒకరికి చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు ఫలించకుండా ఏదో విధంగా వాయిదా పడడం, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సరైనటువంటి ఉద్యోగం రాని వాళ్ళకి, అంటే ఏదైనా ఒక 2 సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, అవమానాల నుంచి అతి తొందరలో, అంటే ఇంచుమించుగా మనకి మార్చి లోపులోనే మీకు ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి ఈ సమస్యలు ఏదైతే మీకు నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి అతి తొందరలో బయటపడడం జరుగుతుంది. దానికి అనుకూలంగానే మీకు గత కొంతకాలంగా వక్రగమనంలో ఉన్నటువంటి గురు భగవానుడు ఈ వారంలో మీకు రుజుమార్గంలో రావడం జరుగుతుంది. అంటే షష్ఠ భాగ్యాధిపతిగా లాభస్థానంలో గురుగ్రహ సంచారం కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు, ముఖ్యంగా ఏంటంటే రుణ ప్రయత్నాలు, ఆరోగ్యం బాగు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతం అవుతాయి. అలాగే పెద్దవారి నుంచి రావాల్సినటువంటి దీవెనలు అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, ఈ సమయంలో మీకు
ఒక విధంగా లభించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతుంది. ఎవరికన్నా వారి యొక్క జీవితంలో వారి యొక్క జన్మజాతకంలో అదృష్టంగా రోజులు గడాలి, చాలా విజయవంతంగా ఉండాలంటే అటు గురువు యొక్క అనుకూలత ఉండాలి, శని భగవానుడి యొక్క అనుకూలత కూడా ఉండాలి. ఈ రెండు గ్రహాలు కలిసి మాత్రమే జాతకుడికి అభివృద్ధిని అదృష్టాన్ని ఇవ్వగలవు. కష్టాలు ఇవ్వాలన్నా కూడా ఇవే ఇవ్వడం జరుగుతుంటాయి. కాబట్టి మరి ఈ రెండు గ్రహాలు కూడా కొద్ది రోజుల్లో మీకు అనుకూలమైనటువంటి స్థితిలోకి రావడం వల్ల చాలా ప్రయత్నాలు, అంటే ఏదైతే అసాధ్యం అనుకున్నదో అటువంటివి సాధ్యం అయ్యే విధంగా ఈ కర్కాటక రాశి వారి యొక్క గ్రహబలం పెరగబోతుంది. ఇక కుజుడు కొంతవరకు వ్యయస్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు ఉద్యోగంలో మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యవహారాలు ప్రారంభించడానికి, కొత్త వ్యాపారం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, భూములు స్థిరాస్తులు కొందాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి సంపూర్ణంగా సహాయపడడం జరుగుతూ ఉంది. అటు పంచమాధిపతి వ్యయస్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైనా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, మీరు దీర్ఘకాలంగా ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామని అనుకుంటూ ఉంటే అది ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, షేర్లు కొనవచ్చు, సినిమా తీయచ్చు, అలాగే ఏదైనా ఒక బుక్ ప్రింట్ చేయొచ్చు. మీకు అటు ఆనందాన్ని అలాగే మీ యొక్క సరదాని తీర్చే విధంగా ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు సహకరిస్తాడు. అంటే చాలామందికి చాలా కాలంగా ఒక విలాసవంతమైన కారు కొందా ఉంటుంది. ఈ సమయంలో మీరు అది కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. దీనికి అటు లాభస్థానంలో గురుగ్రహ సహకారం, అంటే మీకు అటు తండ్రి గారి సహకారం కానీ, మీ యొక్క జీతం వల్ల కానీ, స్వయం కృషి వల్ల కానీ ధనం రావాలిగా. దేనికన్నా కొనాలంటే అది ధనం వచ్చే మార్గం ఉంది, ఖర్చు పెట్టే మార్గం ఉంది. కాబట్టి ఈ రెండు మీకు సంపూర్ణంగా సహకరించడం వల్ల ఏదో ఒక ఇన్వెస్ట్మెంటు లాభసాటిగా ఈ వారం జరిగే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వార ప్రారంభంలో బుధ రవులు 6వ స్థాన సంచారం, ఇది అనూహ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో బంధువులతో విరోధం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫైనల్గా మీ యొక్క మాటే నెగ్గే అవకాశం ఉన్నది. ఇక విద్యార్థులకి అలాగే నిరుద్యోగులకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొన్నప్పుడు చాలా వరకు విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉన్నది. ఇక మనకి ధనాధిపతిగా లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 6వ స్థాన సంచారం వల్ల ఏదైనా ఒక ఆర్థికపరమైనటువంటి విషయంలో నష్టపోయే అవకాశం ఉన్నది. అంటే ఏదైనా ఒక వ్యవహారం జరుగుతున్నప్పుడు దానికి కొంత ధనం చెల్లించడానికి, లేదంటే ఏదైనా పనిష్మెంట్ పరంగా ఏదైనా చలానా చెల్లించడం, ఇటువంటి కొన్ని ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. అంటే ఒక పెనాల్టీ రూపంలో అనుకుందాం. ఇక ముఖ్యంగా అష్టమ స్థానంలో శుక్ర రాహుల సంచారం, ఇది వృత్తిపరమైనటువంటి నిందలు, అపవాదులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు గతంలో ఎవరికైనా హామీ ఇవ్వడం వల్ల, లేదా ఏదైనా ఒక ధనం తీసుకొని వేరే వ్యవహారంలో మర్చిపోయి ఉండడం వల్ల ఏదైనా సడన్గా ఒక విధమైనటువంటి కోర్టుపరమైన సమస్యలు కానీ, నిందలు కానీ, అపవాదులు కానీ వచ్చే అవకాశం ఉన్నది. అంటే గతంలో చేసిన పొరపాట్లకి ఈ సమయంలో ఒక విధమైనటువంటి బ్లేమ్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కొన్ని మీరు రహస్యంగా దాచుదామనుకున్న విషయాలు బయటపడటం వల్ల ఒక విధమైనటువంటి అసహనానికి, కోపానికి, అవమానానికి కూడా గురయ్యే అవకాశం ఉన్నది. అంటే ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు వెలుగులోకి వచ్చి మీ మీద కొంతమంది విరోధులు బురద జల్లే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటికి పెద్దగా భయపడక్కర్లేదు. బట్ ఏదైనా గౌరవప్రదంగా ఉంటున్నటువంటి మీకు
ఇది కొంత మనస్తాపాన్ని కలిగించే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు కొద్ది రోజుల పాటు మీ యొక్క పబ్లిక్ వ్యవహారాలు వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వారంలో మనకి కొంతకాలంగా వక్రగమనంలో దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ఈ వారంలో రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. మరి ఆ కారణం వల్ల కొంతకాలంగా ఉద్యోగంలో మార్పు కొరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించి మీ యొక్క అర్హతకు తగిన విధంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. ఇప్పుడు మీకు ఒక విధంగా ఉద్యోగపరమైనటువంటి చేంజెస్ కూడా మరి దశమ అష్టమాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన, అంటే దశమాధిపతి శుక్రుడు అష్టమంలో, అష్టమాధిపతి గురువు దశమంలో ఉండడం వల్ల అనూహ్యంగా వృత్తిలో అభివృద్ధి రావడం కానీ, టెంపరీగా మీకు ఒక ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు మీకు అప్పచెప్పడం కానీ జరిగే అవకాశం ఉంది. అనూహ్యంగా ఒక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు, పెద్ద పెద్ద సంస్థల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి అనూహ్యంగా మీ ఆ పగ్గాలు, అంటే ఆ రాజకీయ పగ్గాలు కానీ పదవి కానీ మీకు ఇతరుల యొక్క లాసు వల్ల అది మీకు లాభసాటిగా మారే అవకాశం ఉన్నది. ఇక కుజుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల భూములు, స్థిరాస్తులు ఆదాయం పెరగడం వల్ల, వాటి యొక్క విలువ పెరగడం వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది. చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ స్వాధీనంలోకి వచ్చే అవకాశం ఉన్నది. ఇక పుణ్యక్షేత్రాలు దర్శనం ద్వారా ఆనందాన్ని, సంతోషాన్ని పొందడంతో పాటు కొన్ని పుణ్య కార్యక్రమాల్లో మీరు స్వయంగా పాల్గొని మరి అక్కడ ఉన్నటువంటి వారికి లేదంటే ఏదైనా ఒక గుప్తదానం చేయడం వల్ల మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ చాలా వరకు పెరిగే అవకాశం ఉన్నది. ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా చాలా వరకు కుటుంబ సభ్యుల నుంచి ఒక వ్యతిరేకత, నిరాశ, నిస్పృహ లాంటివి వచ్చే అవకాశం ఉంది. వివాహ బంధం విషయంలో చాలా వరకు వైవాహిక జీవితంలో ఎడబాటు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల్లో ఒకరికి ఉద్యోగపరంగా ఉన్నటువంటి బిజీ వల్ల అయితేనే, అనారోగ్య కారణాల వల్ల అయితేనే, చిన్న చిన్న మనస్పర్ధలు అయితేనే ఇంకా కొంతకాలం పాటు ఈ భార్యాభర్తల మధ్య ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి ఒక ఈగో ప్రాబ్లం లాంటిది కూడా రావడం వల్ల చాలా కాలం పాటు భార్యాభర్తల మధ్య మాటల యుద్ధం, మౌన వ్రతం లాంటిది కూడా జరిగే సూచనలు ఉన్నాయి. బట్ ఏదైనా సింహరాశి వారికి కొన్ని అనుకోని అపవాదాలు, నిందలు ఈ మాసంలో వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. కన్యా రాశి వారికి ఈ వారంలో ఏర్పడినటువంటి గ్రహాల మార్పు పరిశీలించినప్పుడు సప్తమ స్థానంలో శుక్ర రాహుల కలయిక, ఇది చాలా వరకు వైవాహిక జీవితంలో లేదా ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య అపోహలకు, అపార్థాలకు కారణమయ్యే అవకాశం ఉన్నది. సో ఇదే వారంలో ఈ 7, 9 భావాల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన చాలా వరకు గతంలో చేసుకున్నటువంటి వివాహ ఒప్పందాలు చాలా వరకు రద్దయ్యే సూచనలు ఉన్నాయి. అనూహ్యంగా ప్రస్తుతం మీరు కుదుర్చుకున్నటువంటి వివాహ సంబంధం కాదని వేరొక దానికన్నా ఒక మంచి సంబంధం కుదుర్చుకుని పాత వివాహ సంబంధాన్ని రద్దు చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి ఏర్పడుతుంది. లేదా ప్రేమికుల మధ్య కూడా ఇతరుల యొక్క ప్రమేయం వల్ల చాలా వరకు మీ యొక్క ప్రేమ వ్యవహారాలు బ్రేకప్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక మనకి ఇంటర్ క్యాస్ట్ వివాహానికి కానీ, ఒక విధమైనటువంటి ఆదర్శ వివాహానికి కానీ ఈ గ్రహస్థితి చాలా వరకు తోడ్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి రాశి యందు సంచరిస్తున్నటువంటి కేతుగ్రహం చాలా వరకు ఒక హృదయంతో ఆలోచించినట్టు, ఒక ఆదర్శ భావాలు కలిగినటువంటి
వివాహానికి ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా సప్తమ స్థానంలో కూడా మరి శుక్రుడు ఉచ్చస్థితిలోకి రావడం జరిగింది. ఒక విధంగా భాగ్యాధిపతి అంటే గురువు లక్షణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు శుక్రుడి కంటే చాలా ఆదర్శవంతంగా ఉంటాడు శుక్రుడు అక్కడ. అయితే రాహుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే గతంలో ఏదో కారణం వల్ల మోసపోయినటువంటి స్త్రీ కానీ, లేదంటే ఏదో కారణాల వల్ల డైవర్సీ కానీ, భర్త మరణం వల్ల వైధవ్యయోగం పొందడం వల్ల కానీ, లేదా ఏదైనా జీవితంలో మోసపోయి చాలా కాలం ఆలస్య వివాహం కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే వధువు కన్నా వరుడు కన్నా వధువు కొద్ది ఏజ్లో ఎక్కువ గ్యాప్ ఉండే ఆదర్శ వివాహం లాంటిది ఈ సమయంలో జరగడానికి చాలా వరకు అవకాశం ఉన్నది. అలాగే లవ్ బ్రేకప్ లాంటిది కూడా జరిగే సూచనలు ఉన్నాయి. దానికి పంచమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం అంటే వ్యయాధిపతి 5వ స్థానంలో ఉన్నప్పుడు సాధారణంగా మరి వ్యయాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అది శత్రుస్థానం అవటం వల్ల, రాస్యాధిపతితో కలిసి ఉండడం వల్ల, అంటే బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ప్రేమ బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. ఇది మళ్ళీ విద్యార్థులకి చాలా మంచి అవకాశం అన్నమాట. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ప్రోత్సాహం కూడా జరుగుతుంది. ఇక వ్యక్తిగతంగా పరిశీలించినప్పుడు వృత్తి దశమ స్థానాధిపతి బుధుడు వ్యయాధిపతి రవితో కలిసినప్పుడు వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ 2 గ్రహాలు కలిసి 5వ స్థానంలో అంటే సహజ దశమ స్థానంలో ఈ 2 గ్రహాలు సంచరించడం వల్ల ఏమవుతుందంటే అనూహ్యంగా వృత్తిలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగాన్ని మారచ్చు, ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఏదో కారణాల వల్ల అంటే వివాహం వల్ల వేరే కారణాల వల్ల కొత్త ఉద్యోగం వెతుక్కోవలసి ఉంటుంది. అది చాలా వరకు ఇబ్బందికరంగా అయితే ఏముండదు, ఇమీడియట్గా వేరే ఉద్యోగానికి మారడానికి అవకాశం ఉంటుంది. ఇక కన్యారాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా ఇదే చెప్తున్నాడు అనమాట. అంటే అష్టమాధిపతి దశమంలో ఉన్న, తృతీయాధిపతి దశమంలో ఉన్న చాలా వరకు వృత్తిలో మార్పులు వస్తుంటాయి. కుజుడు దశమస్థాన సంచారంలో దిగ్బలుడై ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా అయినా జాతకుడు ఉద్యోగ మార్పు చేయవలసి ఉంటుంది. మొత్తం మీద బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏదైనా మరి కన్యారాశి వారి ఉద్యోగంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒడిదుడుకులు నుంచి బయటపడే విధంగా కొత్త ఉద్యోగంలోకి వెళదాం అనుకున్న వాళ్ళకి కేవలం మార్చి నెలాఖరు లోపు మాత్రమే మీరు కొత్త ఉద్యోగం చూసుకుంటే మంచిది తప్ప దాని తర్వాత ఎప్పుడైతే శని భగవానుడు సప్తమంలోకి వెళ్ళాడో చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి విద్యార్థులకి ఉద్యోగం దొరకడం అన్నది చాలా కష్టంతో కూడుకొని పని ఉంటుంది. కాబట్టి ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరాలన్నా ఉన్న ఉద్యోగంలోకి బెటర్ ఉద్యోగంలోకి మారాలన్నా చాలా వరకు ఇది అనుకూలమైనటువంటి సమయం. ఏదైనా నిర్ణయం మీ పైన ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఆదర్శవంతమైనటువంటి వివాహాలకి ఈ సమయం అనుకూలించే అవకాశం ఉన్నది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ఈ వారంలో ధనయోగాలు పరిశీలించినప్పుడు చతుర్థ స్థానంలో వ్యయ భాగ్యాధిపతి అలాగే లాభాధిపతి కలిసి చతుర్థ స్థాన సంచారం అన్నది జాతకుడికి స్థిరాస్తులు భూములపైన ఆదాయం లభించే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఈ సమయంలో జాతకుడు ఏదైనా ఒక కొత్త స్థిరాస్తిని కొనే అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాల్లో ఒక చోట ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మి వేరొక చోట కొనే విధంగా అవకాశం చాలా బలంగా ఈ గ్రహస్థితి చెప్తుంది. మరి కొంతమందికి ప్రభుత్వం ద్వారా లభించినటువంటి ఏదైనా స్థలం కానీ గృహం కానీ లభించవచ్చు. మరి కొంతమంది ప్రస్తుతం ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి గృహం నుంచి వేరే గృహానికి మారడం కూడా జరగచ్చు.
లేదా కొంతమంది విద్యార్థులు హాస్టల్లో చేరవచ్చు, కొంతమంది ట్రాన్స్ఫర్గా వేరే ఉద్యోగం వెళ్ళొచ్చు. మొత్తం మీద స్థల మార్పు, స్థిరాస్తి కొనుక్కోవడం, ప్రభుత్వం ద్వారా ఒక క్వార్టర్ కానీ అదే మామూలు ప్రభుత్వం వారు ఇచ్చే గృహం లభించే అవకాశం ఉన్నది. ఇక మనకి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఉచ్చస్థానంలోకి వెళ్ళడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీసు, స్త్రీలు, కళారంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క వ్యక్తిగత హోదా పెరుగుతుంది. వారిలో ఆకర్షణ పెరగడం వల్ల కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా విదేశ ప్రయత్నం చేస్తున్న వారికి వారి యొక్క అర్హతకు తగిన అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. శుక్రరాహులు 6వ స్థాన సంచారం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, అలాగే ఏదైనా కళారంగంలో ఉన్నవారికి వారి యొక్క రెమ్యునేషన్ పెరగడం జరుగుతుంది. కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. వారు విజయ అవకాశాలు కూడా వారు ఏ ప్రాజెక్టులో ఉంటే ఆ ప్రాజెక్టు సక్సెస్ అవ్వడం వల్ల మీ యొక్క వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఒక విధంగా ఇది జాతకుల యొక్క అభివృద్ధికి ప్రథమ సోపానం మాత్రమే. ఇక కొంతకాలంగా సంచరిస్తున్నటువంటి శని భగవానుడు 5వ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా ఈ రాశిలో ఉన్న వారి యొక్క టాలెంట్ పెరుగుతూ ఉంటుంది. దానికి తగినగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ముందులో కొంత ఇబ్బంది పడినప్పుడు కూడా నెమ్మదిగా మీ యొక్క ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒకేసారి అనూహ్యంగా మీ యొక్క ఆదాయం కాకుండా నెమ్మదిగా టాప్ ర్యాంక్ రావడం జరుగుతుంది. ఇంచుమించుగా అతి తొందరలో ఈ మార్చి నాటికి శని భగవానుడు కూడా 6వ స్థానంలోకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిగి ఉండడం, ఇవన్నీ కూడా తులారాశి వారి యొక్క అదృష్టం ఏ విధంగా నెమ్మదిగా పెరుగుతుందో, దాని తర్వాత వచ్చే సక్సెస్, దాని తర్వాత వచ్చే ధనం, మరి సాధారణ స్థాయిలో ఉన్నటువంటి తులారాశికి అతి తొందరలో ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా ఉండే అవకాశం ఉంది. బట్ తగు విధంగా కొన్ని విమర్శలు, అపనిందలు కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని అనుకోని చికాకులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఫర్ ది సేమ్ టైం ఈ రాశిలో ఉన్నటువంటి వారు, అంటే ఎవరికైతే 60 ఇయర్స్ దాటిన వారికి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ సంబంధించిన వ్యాధితో ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలాగే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మిగతా చాలా వరకు ఉంటాయి. కానీ మొత్తం మీద ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త తీసుకోవాల్సింది. ఒక పక్క మీ యొక్క అభివృద్ధి వస్తూనే దానికి తగు విధంగా అనారోగ్య సమస్యలు కూడా వెంటాడే అవకాశం ఉంది. అలాగే శత్రువులు కూడా చాలా వరకు పెరగడం వల్ల ఏదో ఒక బురద మీ మీద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ తులారాశి వారు ఎక్కడికి వెళ్ళినా, వారు ఏం చేస్తున్నా బయట వారి యొక్క దృష్టి ఎక్కువ మీ మీద పడుతూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా అవన్నీ కూడా మీ యొక్క చర్యలు ఇవన్నీ కూడా కనిపెడుతూ ఉంటారు. కనిపెట్టి ఎప్పుడు ఏ తప్పు జరిగినా విమర్శించే ప్రయత్నం చేస్తారు. అంటే మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు మీ చుట్టుపక్కల, మీ ఇంట్లోనో మీ చుట్టూనో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా అవి కొంతవరకు మంచిగా చేయడం అన్నది వాళ్ళ స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసింది. ఏదైనా ఒక గుట్టుగా ఉండడం మంచిది తప్ప 10 మందికి తెలిసే విధంగా పబ్లిసిటీ తగ్గించుకొని మీలో ఉన్నటువంటి టాలెంట్ని పెంచుకునే ప్రయత్నంలో నెమ్మదిగా అయిన అభివృద్ధి శాశ్వతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మనకి కుజుని యొక్క స్థితి, ఇక్కడ ధన సప్తమాధిపతిగా కుజుడి యొక్క భాగ్యస్థితి వక్రంగా మనం ఉండడం వల్ల మీ యొక్క ఆదాయం కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. అటు కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుందన్నమాట. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి అనుకోకుండా పెరగడం వల్ల అయితేనే, కొత్త అవకాశాలు రావడం అయితేనే వారి యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. దాంతో ఇక్కడ మీ వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది, మీ యొక్క భర్త లేదా భార్య యొక్క ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకేసారి మీ మీద కొంత ఆనందాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇతరుల యొక్క ఈర్ష్యకి ఎక్కువగా గురయ్యే సూచనలు ఉన్నాయి. బట్ దానికి అనుగుణంగా మీరు వ్యయస్థాన కేతు సంచారం వల్ల ఏదైనా ఒక పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, దానికి విధంగా కొంత మీ యొక్క సంపాదన దాంట్లో కొంత ధనాన్ని ఏదో పుణ్య కార్యక్రమాలకో, దాన ధర్మాలకో, ఇతరులకో కొంత ఖర్చు పెట్టడం వల్ల
చాలా వరకు మీకు అది కూడా అభివృద్ధికి కారణమయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంతవరకు నిజాయితీగా ఉన్నటువంటి మీకు ఏదో రకంగా మోసం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది. ఈ సమయంలో మీతో ఏదో ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంటో డబ్బులు వడ్డీగా మనం కొంతమంది వ్యక్తులు రావచ్చు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 2 నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే ఫలితాలు తెలుసుకుందాం. మరి ఈ వారంలో గురుగ్రహం రుజుమార్గంలోకి రావడం వల్ల ముఖ్యంగా వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి కానీ, కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమై సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వారి యొక్క అనుకూలతతో, వారి యొక్క ఆశీర్వాదంతో వివాహం జరిగే అవకాశం ఉంది. ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మరి ఈ వృశ్చిక రాశి వారికి గురుబలం అంటే గతంలో కన్నా అంటే మొన్నటి వరకు వక్రించి ఉండడం జరిగింది. ఇప్పుడు రుజుమార్గంలోకి రావడం వల్ల చాలా వరకు ఆ పనులు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఇక తొందరలో మీరు వివాహానికి పెళ్లిపేటలు ఎక్కడానికి టైము లైన్ క్లియర్ అయింది కాబట్టి తొందరపడడం మంచిది. ఇంకా బలం కావాలనుకుంటే మనకి అతి తొందరలో అర్ధాష్టమ శని నుంచి 5వ స్థానంలోకి మారబోతున్నటువంటి శని భగవానుడి యొక్క స్థితి చాలా వరకు మీకు మరి కొంతవరకు ఇంకా బలమైనటువంటి యోగాన్ని ఇవ్వడానికి అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద వివాహ విషయం, ప్రేమ విషయాలు సక్సెస్ అవుతాయి. ఇక 3వ స్థానంలోకి వచ్చినటువంటి రవి బుధుల కలయిక, దశమ స్థానాధిపతి 3వ స్థానంలోకి వచ్చినప్పుడు ఒకటేంటంటే వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది, 2 వృత్తిలో మార్పు రావడం జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొన్న, పోటీ పరీక్షలో పాల్గొన్న కంపల్సరిగా విజయం లభించే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా విద్యార్థులకు కానీ, క్రీడారంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి, లేదన్నా ఏదైనా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ఎవరైతే కొంతవరకు ఈ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తుంటారో అటువంటి వారందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ఏదైనా మీరు ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొంటే దాంట్లో విజయ అవకాశాలు కూడా చాలా వరకు బలంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక శుక్రుని యొక్క స్థితి 5వ స్థానంలోకి రావడం, అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వలన మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక జోదంలో కానీ, లేదంటే షేర్ మార్కెట్లో కానీ ఏదైనా ఒకరి చేతిలో మోసపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక ప్రేమ పేరుతో ఒక ట్రాప్ జరిగి అందులో ఏమైనా ఇరుక్కునే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా వరకు పరిచయం లేని వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కొంతవరకు మనం వెళ్ళకూడని చోట్లకు వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా ఒక ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నప్పుడు ఇలాంటి విషయాల్లో చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది. కొంతమంది ఏంటంటే ఈ స్త్రీలు ఏదైనా ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు కొన్ని వీడియోస్ లాంటివి తీసి బ్లాక్మెయిల్ చేయడం లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా కొత్తవారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఏదైనా పార్టీ పేరుతోనో, ఫంక్షన్ పేరుతోనో ఇంకో దానికో పిలిచినప్పుడు సాధ్యమైనంత వరకు ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం కానీ, ఒంటరిగా ఇతరులని కలిసే ప్రయత్నం కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ విషయంలో ఎంత గురువు దృష్టి రాశి మీద ఉన్నా కూడా తర్వాత దాని నుంచి బయటపడవచ్చు, కానీ ముందుగా మోసపోవడం లాంటివి జరగవచ్చు. ఎక్కువగా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. ఇక మనకి కేతువు లాభస్థాన సంచారం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, ఏదైనా ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తలో ఒక గొప్ప గురువు ద్వారా కొన్న సమాచారం తెలుసుకోవడం కానీ, వారి యొక్క సూచనలతో మీ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కానీ
చేసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా మీ యొక్క ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజగ్రహం అష్టమ స్థానంలో మరి సంచరిస్తూ వక్రగమనం వల్ల మరి జాతకులు ఏదన్నా ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగులు పెద్దవిగా మారకుండా జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా ఈ వైవాహిక జీవిత విషయంలోనూ చాలా జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే అష్టమంలో కుజుడు వివాహ బంధాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. భూములు, స్థిరాస్తులు వ్యాపారం చేస్తున్న వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఇది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 2 నుంచి 8వ తారీఖు మధ్యలో జరిగే ఫలితాలు పరిశీలిద్దాం. మరి ధనస్థానంలో ఏర్పడినటువంటి ఈ భాగ్య రాజ్యాధిపతి యోగం వల్ల జాతకుడికి అనూహ్యంగా ధన సంపాదన పెరిగే అవకాశం ఉన్నది. వృత్తిలో గౌరవం పెరుగుతుంది. ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉన్నది. మీ కుటుంబ విషయాల్లో మీ పెద్దవారు కలగజేసుకొని చాలా వరకు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యం ఏమైనా ఉంటే లేదా ఏదైనా ఒక దైవ కార్యక్రమం కానీ పుణ్య కార్యక్రమం కానీ ఈ వారంలో జరిగే అవకాశం ఉన్నది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది. ఉన్నత విద్యా అవకాశాలు చాలా వరకు లభించే అవకాశం ఉంది. అయితే విద్యార్థులు చాలా వరకు ఎప్పటి కార్యక్రమాలు ఎప్పటి చదువు అప్పుడు పూర్తి చేసుకుంటేనే అనుకున్న డెస్టినేషన్ చేరే అవకాశం ఉంటుంది తప్ప సహజంగా ధనుసు రాశి వారికి ఉన్నటువంటి పోస్ట్ పోన్ మెంటాలిటీ ఈ విద్యార్థులు తగ్గించుకుంటే తప్ప వారి యొక్క ప్రగతి అనుకున్న విధంగా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అతి తొందరలో చతుర్థ స్థానంలోకి మారబోతున్నటువంటి శని భగవానుడు ఈ అర్ధాష్టమ శని ప్రభావం రాబోతులోకే సరిగ్గా విద్యార్థులకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా మార్చి 29 తర్వాత జరగబోయే పరీక్షలు, ఇంటర్వ్యూలు, సెలక్షన్స్ ఇవన్నీ కూడా పోటీ పరీక్షలు లాంటి విషయాల్లో ఈ ధనుసు రాశి వారికి ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీరు ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా అనుకున్నటువంటి ర్యాంక్ రావడంలో ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇక అరకొరగా ఏదో మొక్కుబడిగా చదువుకునే వారికి మరి ఈ సంవత్సరంతో వారి యొక్క చదువు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉన్నది. ఇంకా ఎందుకంటే 2.5 సంవత్సరాలు అక్కడ శని భగవానుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల అటు విద్యకి బ్రేకప్ అయ్యే అవకాశం ఉన్నది. అలాగే మరి ధనస్థానం, వాక్స్థానం బాగున్నప్పటికీ కూడా చతుర్థ స్థానం బాగోలేకపోవడం వల్ల సౌకర్యాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక జనరల్ థింక్ వచ్చినప్పుడు మరి ఎవరైతే ఏదైనా స్థిరాస్తి అమ్ముదామని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో వారి సమయంలో వారి యొక్క స్థిరాస్తిని అమ్మి వేరొక చోట కొనే విధంగా మరి ఈ శని భగవానుడి యొక్క సహకారం మీకు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే చతుర్థానికి వ్యయంలో ఉండడం వల్ల ఆ స్థిరాస్తి కొనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అదృష్టవశాత్తు కొనుక్కుంటే మరి రాబోయే ఏప్రిల్లో మీరు నూతన గృహప్రవేశం లాంటిది జరిగే అవకాశం ఉన్నది. ఇక మనకి ప్రస్తుతం షష్ఠ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు. ఎందుకంటే మరి శుక్రుడు షష్ఠాధిపతి అంటే అప్పు, రుణం లభించే గ్రహం. లాభం అంటే ఇంకా చేసే ప్రయత్నం ఫలించడం. అంటే అటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఉచ్చ స్థితిలో ఉండడం జరిగింది. అంటే చతుర్థ భావంలో శుక్రుడు ప్రస్తుతం ఉచ్చలో ఉన్నాడు. ఈ కారణం వల్ల మీరు ఏదైనా ఒక ఖరీదైనటువంటి వాహనం కొనడం కానీ లేదా ఒక మంచి గృహాన్ని కొనడం కానీ జరిగే అవకాశం ఉన్నది.
అది కేవలం రుణ ప్రయత్నం వల్ల మాత్రమే ఫలించే అవకాశం ఉన్నది. అది ఒక విధంగా 6-4 గ్రహాల మధ్య పరివర్తన రావడం జరిగింది. అంటే శుక్రుడు స్థానంలో గురువు స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఈ మార్పు రావడం జరిగింది. రాహుతో శుక్రుడు కలియడం వల్ల ఎప్పుడూ కూడా శుక్రగ్రహం లగ్జరీ వైపు వెళ్తూ ఉంటుంది. మంచి లగ్జరీ విల్లా, లగ్జరీ ఫ్లాట్సు, ఖరీదైనటువంటి లగ్జరీ కార్సు వాటి మీద ప్రయాణం చేయడం కానీ, వాటిలో కొనడం కానీ, అటువంటి సొంతం చేసుకోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఏదైనా ఒక ఖరీదైనటువంటి ఎసెట్ జాతకుడు సమకూర్చుకునే అవకాశం ఉన్నది. అలాగే అనూహ్యంగా అదృష్టపరంగా ప్రభుత్వ రుణం లభించే అవకాశం ఉంది. పెద్దవారి ద్వారా సహకారం లభించే అవకాశం ఉంది. ఓవరాల్గా మీ యొక్క పేరు ప్రతిష్టలు, హోదా, సంపద పెరిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఏదైనా ఈ ధనుస్సు రాశి వారికి మరి ఈ గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం చాలా అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా కుజుడు మరి పంచమాధిపతిగా, వ్యయాధిపతిగా సప్తమ స్థానంలో వక్రించి ఉండడం వల్ల లవ్ అఫేర్స్ ఫెయిల్ అవ్వడం కానీ, కుదుర్చుకున్నటువంటి వివాహం వాయిదా పడడం కానీ, అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం కానీ, అలాగే వ్యాపార పార్ట్నర్స్ విడిపోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే కుజుడు వక్ర గమనంలో ఉన్నప్పుడు అత్యంత బలవంతుడై ఉంటాడు. వ్యయాధిపత్యం కుజుడికి రావడం వల్ల సెపరేటివ్ ప్లానెట్గా వ్యవహరించడం జరుగుతుంటుంది. కాబట్టి మరి భార్యాభర్తల మధ్య విభేదాలు రాచే అవకాశాలు కూడా ఈ సమయంలో ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి వివాహ విషయంలో, భార్యాభర్తల బంధం విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఏదైనా విలువైనవి కొనే విషయంలో మరి మీ యొక్క భార్య గారి లేదంటే భర్త గారి యొక్క అంగీకారంతో తీసుకోవడం వల్ల చాలా వరకు ముందు సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక స్థిరాస్తి మీకు ఈ వారంలో లభించే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించే ప్రయత్నంలో మరి రాశి అందే రవి బుధుల సంచారం మరి ఈ రాశి వారికి విజయ అవకాశాలు చాలా బలంగా ఉంటాయన్నమాట. ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు శ్రమాంతర విజయంతో ఆ పని పూర్తవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారంలో జాతకుడు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. బట్ కానీ కొన్ని నూతన వ్యాపార అవకాశాలు కానీ, అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ వారంలోనే దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు తృతీయ స్థాన సంచారం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగంలో మార్పుకి కొంత ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రరాహుల కలయిక తృతీయ స్థానంలో ఏర్పడడం వల్ల చాలా అధికార హోదాలో ఉన్నటువంటి, బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మిత్రులు మీ యొక్క అభివృద్ధికి సహాయం చేస్తారు. సో ఇదే రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీ రంగానికి చెందిన వారు, అంటే ఏదైనా కళారంగంలో కానీ, టీవీ, సినిమా, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క అభివృద్ధి చాలా వరకు అనూహ్యంగా పెరుగుతుంది. వృత్తిరీత్యా కొత్త అవకాశాలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా అటు ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఏదైనా వివాహ ప్రయత్నాలు కానీ చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద వృత్తిలో హోదా, గౌరవం, సంపద, ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. అంటే చాలా కాలంగా మీరు ఏదో ఉద్యోగం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు నెమ్మదిగా మరి ఈ అతి తొందరలో మీరు ఒక గొప్ప మార్పుని చూడడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి, అలాగే ఎక్కువ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మీకు ఈ చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం మరి నెమ్మదిగా ఒక 2 నెలలు, అంటే ఫిబ్రవరి, మార్చి నెలాఖరు నాటికి సంపూర్ణంగా
శని భగవానుడు మిమ్మల్ని వదిలివేయడం వల్ల మరి పూర్వ వైభవాన్ని తిరిగి పొందే విధంగా ఈ రాశివారు తొందరగా ఇంప్రూవ్మెంట్ వైపు వెళ్ళే సూచనలు ఉన్నాయి. మీ యొక్క ప్రయత్నం బట్టి మీ యొక్క అభివృద్ధి కూడా ఉండే అవకాశం ఉంది. సో అలాగే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం మిమ్మల్ని ఆధ్యాత్మిక చింతన వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దైనందిన జీవితంలో కొత్త మార్పులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఇదే వారంలో రుజు మార్గంలోకి రావడం వల్ల ఈ గురువు యొక్క దృష్టి అటు భాగ్యస్థానం మీద రాశి మీద సంచరించడం వల్ల ఏదైనా మీ యొక్క ప్రవర్తనలోనూ అలవాట్లలోనూ చాలా మార్పులు వస్తాయి. ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మీద శ్రద్ధ పెట్టి దాన్ని సక్సెస్ అయ్యే విధంగా ఒక దీక్షతో మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు వారి యొక్క చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టడం, తగు విధంగా వారి యొక్క సక్సెస్ కూడా ముందు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే వీళ్ళకి సరిగ్గా పరీక్షలు స్టార్ట్ అయ్యి రిజల్ట్ ఎంట్రన్స్ రాసే టైంకి శని భగవానుడు అనుకూలమైనటువంటి స్థితిలోకి వెళ్ళడం జరిగింది. అంటే కొంతకాలంగా ఫెయిల్యూర్స్ చూస్తున్నటువంటి అనుకున్నటువంటి ర్యాంక్ రాని విద్యార్థులు మరి ఈ సంవత్సరంలో వారి యొక్క కృషి తప్పగా ఫలించే అవకాశం ఉంది. ఏదైనా ఒక ఉన్నత స్థాయి విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి మరి అటు శని భగవాను యొక్క సహకారం, గురువు యొక్క రుజుగమనం ఇదంతా కూడా మీకు ఇంచుమించుగా మే 15 వరకు ఉన్నటువంటి గురుగ్రహ స్థితి, ఏప్రిల్ నుంచి మారబోతున్నటువంటి శని భగవాను స్థితి, అలాగే రాహు యొక్క స్థితి, ఇవన్నీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యలో గొప్ప ప్రయోజనం, సక్సెస్ పొందే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా అటు నిరుద్యోగులు కానీ కొత్తగా ఉపాధి కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు మరి అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశివారు కొంత గట్టి ప్రయత్నం చేయడం వల్ల వారి యొక్క సక్సెస్ తొందరగా పొందే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఫిబ్రవరి 2 నుంచి 8వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు గమనించినప్పుడు ధనస్థానంలో శుక్రరాహుల సంచారం ఇది ఒక విధంగా జాతకుడి యొక్క కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. దాని నిమిత్తం ఎక్కువగా ధన వ్యయం, అలాగే బంధువుల యొక్క హడావుడి, కొత్త విషయాలు తెలుసుకోవడం, చాలా లగ్జరీగా జాతకుడి యొక్క విధి విధానాలు కానీ అతని యొక్క వ్యవహారాలు, అలవాట్లు, ఆలోచనలు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉన్నది. కొత్త బంధువులు రాక, కొత్త ఆలోచనలు, కొత్త అలవాట్లు జాతకుడికి అనుభవంలోకి వచ్చే అవకాశం ఉన్నది. అయితే 12వ స్థానంలో అటు రవి ఇటు బుధగ్రహ సంచారాలు ఈ రెండు వల్ల ఏంటంటే విద్యార్థులు విద్య కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలాగే వ్యక్తిగత అవసరాల కొరకు, వ్యాపార అవసరాల కొరకు ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్ లాంటి వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. కుటుంబంలో ఒకరికి అనుకోకుండా అనారోగ్యానికి ఎదుర్కోవడం వల్ల వారి కొరకు వైద్యం చేయించడం, అలాగే కొంత సమయం వారి కొరకు కేటాయించడం, ఇవన్నీ కూడా అటు ఖర్చు విషయంలో అలాగే ఉంటుంది. కుటుంబంలో ఏదో ఒక కొత్త బంధువులు, మిత్రులు రావడం వల్ల వారికి మర్యాదలు చేయవలసి ఉంటుంది. ఒక పక్క సేవలు చేస్తూ మొత్తం మీద ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి మగవారు కానీ ఆఖరికి స్త్రీలైనా సరే ఈ వారం అధిక శ్రమ, అధిక ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా 4వ స్థానంలో ఉన్నటువంటి గురు గ్రహం ఈ వారంలోనే రుజు మార్గంలోకి రావడం జరిగింది. అంటే చాలా కాలంగా మీరు ఏదైనా ఒక గృహం, ఒక నివాస గృహం కానీ స్థలం కానీ కొనుక్కునే ప్రయత్నం కానీ లేదన్నా ఇల్లు మారుదామనే మీ యొక్క ఆలోచన కొంతకాలంగా వాయిదా పడుతూ రావడం జరిగింది.
మరి ఈ సమయంలో మీరు ఏదైనా మరి కొత్త స్థిరాస్తిని కొనుక్కోవడం కానీ లేదా వేరే గృహంలోకి మారడం కానీ జరిగే అవకాశం ఉన్నది. మరి కొంతమంది విద్యార్థులైతే హాస్టల్లో చేరడం కానీ వేరే ప్రాంతంలో ఉండి చదువుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే మరి ఏదైనా ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతం మారడానికి కూడా ఇది చాలా వరకు కొన్ని మార్పులు ఈ వారంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు ఈ వారం మీ యొక్క గృహంలో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ శుక్రుడి యొక్క స్థితి రాహుతో కలిసి ఉండడం వల్ల మరి మీ కుటుంబంలో కూడా ఏదో ఒక శుభకార్యం లాంటిది జరగడం, దానికి వివిధ ప్రాంతాల నుంచి విదేశంలో ఉన్నటువంటి మిత్రులు, బంధువులు, దూరం అయిపోయినటువంటి కుటుంబ సభ్యులు మళ్ళీ తిరిగి కలుసుకోవడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంతవరకు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి జన్మ శని ప్రభావం నుంచి తొందరగా మరి ఈ రాశి వారు బయటపడబోతున్నారు. ఆ కారణం వల్ల కొన్ని శుభవార్తలు, కొన్ని మంచి పరిణామాలు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే అతి తొందరలో కొన్ని మార్పులు వస్తాయి. మరి గురుగ్రహం యొక్క ఈ యొక్క రుజుమార్గంలోకి రావడం వల్ల చాలా వరకు విద్యార్థులు వారి యొక్క చదువులో కొంత కృషి పెంచడం, రాబోయే పరీక్షల్లో చాలా వరకు విజయం సాధించే దిశగా ఈ గ్రహ మార్పు రావడం జరుగుతుంది. ఏదైనా మరి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా వరకు బద్ధకాన్ని, పోస్ట్పోన్మెంట్ని తగ్గించి ఎప్పటి నుంచైనా గట్టిగా కృషి చేస్తే వారు విద్యలో అనుకున్నటువంటి ర్యాంక్ సాధించడం కానీ మంచి కాలేజీలో సీట్ సంపాదించడానికి కూడా మరి మీ కష్టాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇదే పద్ధతిలో మీరు విద్యలో కంటిన్యూ అయితే ఈ రాబోయే విద్యా సంవత్సరం చాలా వరకు ఇబ్బందులతో కూడుకొని ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులు కృషి పెంచవలసి ఉంటుంది. దానికి తగు విధంగా వారి యొక్క తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించవలసి ఉంటుంది. బట్ ఏదైనా కుంభరాశిలో ఉన్న వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడబోతున్నాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. విద్యార్థులు కూడా చాలా వరకు సక్సెస్ వైపు వెళ్ళే ఆ సూచనలు ఉన్నాయి. అంటే పోయిన 2 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం విద్యార్థులకి గొప్ప ప్రగతి ఇచ్చే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో 2 గ్రహాలు లాభస్థానంలోకి రావడం వల్ల ఈ రాశి వారికి చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. ఆ కార్యక్రమానికి ఏంటంటే ప్రభుత్వ అధికారులు, తండ్రి సమానులైన వ్యక్తులు, భార్య, చుట్టాలు, బంధువులు అందరూ కూడా సహకరిస్తారు. ఏదైనా ఒక వారంలో మనకి ఆ వారం అంతా బాగుండాలంటే కనీసం ఒక గ్రహం అయినా 11లోకి ఉంటే మొత్తం ఓవరాల్గా ఆ గ్రహమే అన్ని సమస్యల్ని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల అటు మాతృ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. తల్లిగారి సహకారంతో మరి అటు వాహన లాభం కానీ, గృహ లాభం, విద్యా లాభం ఇవన్నీ తగ్గే అవకాశం ఉంది. జాతకుడు ఎక్కువ ఈ వారం అంతా కూడా ఎక్కువ వివాహ వేడుకల్లోనూ ఫంక్షన్స్లోనూ పాల్గొంటాడు. శుభ్రమైనటువంటి విందు సేకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక సప్తమాధిపతి లాభస్థితి, భార్య లేదా భర్త సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క కస్టమర్స్ సహకారంతో వ్యాపారం చాలా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి లాభస్థానంలో రావడం వల్ల షష్టాధిపతిగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అటు తండ్రి గారి సహకారం లభిస్తుంది, ప్రభుత్వ అధికారుల సహకారం ఉంటుంది. ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల విద్యార్థులు జ్ఞాపక శక్తి పెరిగి వారు ఇంకా వారి యొక్క టాలెంట్ పెంచుకొని రాబోయే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, పరీక్షల్లో మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ 2 గ్రహాలు జాతకుడిని ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా ఏ ఇబ్బంది నుంచన్నా బయటపడే విధంగా ఉండడం జరుగుతుంది. ఇక రాశి అందే శుక్రగ్రహ సంచారం తృతీయ అష్టమాధిపతిగా
రాశి యందు సంచరించడం వల్ల, అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలియడం వల్ల ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగం, ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇంకా ఎక్కువ అవకాశాలు రావడం, మంచి గుర్తింపు, హోదా పెరిగే అవకాశం ఉన్నది. మరి కొన్ని సందర్భాల్లో ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఏదో ఒక ప్రలోభానికో, ఏదో ఒక బలహీనతకో లొంగి కొంత సమయాన్ని, ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అంటే చూస్తే ఆ రోజంతా ఏదో ఎంటర్టైన్మెంటు, ఆ టీవీ చూడడం, సెల్ ఫోను, ఆ విధంగా జరగవచ్చు. లేదంటే ఏదో బుక్ రీడింగో, ఏదో పుస్తకం ఏదో చదువుతూ కాలక్షేపం చేస్తూ, మరి అటు మనీ వేస్ట్ చేస్తూ, లేదంటే ఆన్లైన్ గేమ్సు, ఈ రమ్మీ, పేకాట ఇలాంటి వాటిలో పాల్గొంటూ, లేదంటే ఏదైనా జోదం, అనవసర ప్రసంగాలు, ఈ విధంగా కొంతమంది వారి యొక్క సమయాన్ని వృధా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు దూరంగా పెడితే మిగతా కార్యక్రమాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక వింత ప్రపంచాన్ని ఈ రాశి వారు చూడబోతున్నారు. అలాగే ఏదైనా కొంతమంది ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రమో, ఒక విహార కేంద్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి విశేషాలతో ఎంటర్టైన్మెంట్ చేసే అవకాశం ఉంది. అలాగే రహస్యంగా మరి వేరే వాళ్ళతో, ఫ్రెండ్స్తో వాళ్ళతో కలిసి కొంత అజ్ఞాతంలోకి వెళ్ళి అక్కడ ఏదో వాళ్ళు సరదాలు తీర్చుకునే విధంగా కొంతమందికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. అయితే ఏంటంటే గురువు 3వ స్థానంలో రుజుమార్గంలోకి రావడం వల్ల కొంతకాలంగా ఏదో ఒక బలహీనతలో చిక్కుకున్నటువంటి ఈ రాశిలో ఉన్నటువంటి వారు తిరిగి మళ్ళా అటువంటి వాటికి స్వస్తి పలికి మళ్ళా యాస్టీజ్గా వారి యొక్క నడవడిక మార్చుకునే విధంగా ప్రోగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు వృత్తిపరమైనటువంటి మార్పులకి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. అంటే గురువు 3వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు అందరికీ మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. రాహు ప్రభావం వల్ల తను మాత్రం అవి పాటించలేకపోతూ ఉంటాడు. బట్ ఏదైనా ఈ గురువు యొక్క రుజుమార్గంలోకి వెళ్ళడం వలన చాలా వరకు జాతకుడు మళ్ళా పాత దురలవాట్ల నుంచి బయటపడి కొత్త జీవితం సాగించే విధంగా ముందు ఈ గ్రహస్థితి చెప్తుంది. బట్ ఏదైనా ఆర్థికపరమైన సమస్యలు మాత్రం ఈ నెలలో మీకు చాలా వరకు వాటి నుండి బయటపడి కొత్త ఆదాయ వనరులు లభించే విధంగా చాలా అవకాశాలు ఉన్నాయి. మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి 4వ తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వాళ్ళు, అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల, మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది. అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురుగుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు, మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి సూర్యభగవానికి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల, అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయమో, సూర్యాష్టకమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి మన రాశులు, నక్షత్రాలు, గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాని యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, జాతకాన్ని ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూర్యభగవానికి సంబంధించినటువంటి ఈ రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.